హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఇక్కడైతే మనం క్రిప్టో ట్యాక్స్ గురించి అయితే ఇక్కడ మాట్లాడుకోవాలి. సో ఇక్కడ నిర్మలా సీతారామన్ అయితే ఒక ఫంక్షన్ అయితే ఇక్కడ అటెండ్ అయింది. సో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి అయితే వెళ్ళింది. సో అక్కడ చాలా క్వశ్చన్స్ అయితే ఏంటంటే స్టూడెంట్స్ అయితే క్రిప్టో గురించి కూడా అడగడం అయితే జరిగింది. సో ఇక్కడ అడిగినప్పుడు ఇక్కడ నిర్మలా సీతారామన్ గారు ఎలాంటి రిప్లైస్ ఇచ్చారనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఇండియా టు టేక్ ఏ కన్సిడరేషన్ వ్యూ ఆన్ క్రిప్టో అనేది ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ మేము ఖచ్చితంగా ఏంటంటే క్రిప్టో మీద అయితే ఒక వ్యూ పాయింట్ అయితే తీసుకుంటాం. సో దీని గురించి అయితే చాలా అయితే హార్డ్ వర్క్ అయితే చేస్తామని అయితే ఇక్కడ ఈమె క్లియర్గా అయితే ఒక పాయింట్ అయితే మెన్షన్ అయితే చేసింది. సో నేను చాలాసార్లు మీకు చెప్పుకుంటాను. సో క్రిప్టో ట్యాక్స్ ప్రజెంట్ మనకి 30% ఉండొచ్చు. సో ఇది మన 2024 అండ్ 2023 అంతా మళ్ళీ తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ తీసుకున్న డెసిషన్స్ ఈమె కూడా ఏం చెప్పడం అయితే జరిగింది, ఇక్కడ చాలా ర్యాష్ డెసిషన్స్ అనేటివి తీసుకున్నాం. సో ఎందుకోసం అంటే ది క్రిప్టో అనేది ఏంటంటే వరల్డ్ మొత్తంలో ఎక్కువగా డెవలప్ అవుతుంది. సో ఆ డెవలప్మెంట్ అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో జరిగే కొన్ని అంటే నెగిటివ్ వస్తువులు అంటే నెగిటివ్ థింగ్స్ కూడా ఉంటాయి కదా, వాటిని కూడా మేము స్టాప్ చేయాల్సింది వస్తుంది. సో దాని గురించి ఏంటంటే ఇక్కడ మనం తీసుకోవాల్సిన ప్రతి పాయింట్ ఏంటంటే కొద్దిగా స్ట్రాంగ్గా ఏంటంటే క్రిప్టో పరంగా అయితే తీసుకోవాల్సింది అయితే ఉందని అయితే ఇక్కడ ఈ మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ వీళ్ళు అడిగిన దానికైతే ఏమైందంటే కరెక్ట్గా అయితే ఈ సమాధానాలు అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. సో మీరు కూడా ఆర్టికల్ అయితే చూసుకోవచ్చు. సో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అయితే ఇంటరాక్షన్ అయితే అయింది. కానీ సో ఇక్కడ క్రిప్టో ట్యాక్స్ అయితే మనం ఇక్కడ కొద్దిగా వెయిట్ చేయాలి. సో మనం చూసుకుంటే ఇండియన్ మార్కెట్స్లో కూడా ఏంటంటే దాదాపుగా ఏంటంటే మనకి కొద్దిగా లిటిల్ బిట్ స్లైట్ ఆఫ్ డౌన్ఫాల్ అయితే ఉంది. సో మీకు చాలా రోజుల నుంచి అయితే చెప్తూనే ఉన్నా సార్ నా వీడియోస్ కానీ చూస్తుంటే. సో మనం ఇక్కడ ఫస్ట్ అయితే ఇప్పుడు క్రిప్టోలోకి వచ్చేసాము. సో మనం ఇక్కడ నుంచి కొద్దిగా స్ట్రాంగ్ బేసెస్తో హోల్డ్ చేసుకున్నాం అనుకోండి. సో ఖచ్చితంగా ఏంటంటే క్రిప్టోలో మంచిగా అయితే ఇక్కడ మనం గెట్టిన్ అయితే అవుతాం. సో ఎవరైతే ఫస్ట్ వస్తారో సో వాళ్ళే ప్రతిదీ ఇక్కడ గ్రాప్ చేసుకొని నిలబడగలుగుతారు అనేది అయితే ఇది మనకు ఫస్ట్ నుంచి అందరికీ తెలుసు. సో మనం ప్రజెంట్ అయితే వదులుకున్నాం అనుకోండి. సో ఇక్కడ జరిగే డెవలప్మెంట్స్కి మనం భయపడకూడదు. సో డెవలప్మెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక కొత్త సిస్టమ్ కాబట్టి సో మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇది చాలా చాలా కొత్తగా ఉంది. సో వీళ్ళు తీసుకునే డెసిషన్స్ మీద అయితే ఇక్కడ మనం ఉన్నామనుకోండి. సో ఇక్కడ మనం లాస్ట్లో ఏంటంటే ఇది మంచి గెట్టిన్ అయింది అనుకోండి. సో ఇక్కడ మనం చేయలేదనే ఒక బాధ తప్పించి ఏమైతే ఉండదు. సో కొద్దిగా హోల్డ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఈ టైంలో అయితే ఉంది. సో ఇంకా ఏంటంటే చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఏంటంటే మనకి ఇప్పుడు ఏమైనా కాయిన్స్ పడ్డాయి అనుకోండి. సో ఆ టైంలో వాటిని గ్రాప్ చేసుకోవడం కూడా చూసుకోండి. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం క్రిప్టో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, సో ఈ ఎక్స్చేంజెస్ కూడా ఏంటంటే ప్రజెంట్ చాలా చాలా డెవలప్మెంట్స్కి అయితే ఇక్కడ తీసుకొని అయితే వస్తున్నారు. సో ట్యాక్స్ పరంగా ఇంకా క్లారిటీ అయితే రావాల్సింది అయితే ఉంది. సో ప్రజెంట్ 30% ట్యాక్స్ అనేది అయితే ఇక్కడ ఇది కొద్దిగా ఎక్కువే ఉండొచ్చు, కానీ ఇది రాను అయితే తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఆ తగ్గే ఛాన్స్ వరకు అయితే ఇక్కడ వెయిట్ అయితే చేయాలి. సో ఇక్కడ ఈమె క్రిప్టోకి అయితే ఇక్కడ ఏంటంటే ఇండియా అయితే సపోర్ట్ చేస్తుందని అయితే ఒక క్లియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈమెయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. సో ఈ చెప్పడం అయితే ఏంటంటే ఇప్పుడు మనకి ఒక గవర్నమెంట్ సో క్రిప్టో గురించి ఇంకా వర్క్ చేస్తుంది అనేది అయితే ఇక్కడ మనం క్లియర్గా అయితే చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఎక్కడ వెళ్ళినా కూడా నిర్మలా సీతారామన్ అడిగే క్వశ్చన్ ఏంటంటే సో క్రిప్టో గురించినే అడుగుతున్నారు. సో క్రిప్టోకి ఈ తగ్గట్టు మంచి రూల్స్ అయితే ఇక్కడ తీసుకొని రావాల్సింది అయితే గవర్నమెంట్ మీద అయితే ప్రెజర్ అయితే పడుతుంది. సో ఆ ప్రెజర్ తగ్గట్టు అయితే ఈమైతే ఇంతవరకు ఏంటంటే మీడియా ముందర అయితే ఓపెన్ అప్ అయితే అవ్వట్లేదు. కానీ సో ఇక్కడ మనకి చూసుకుంటే ఏంటంటే నిన్న అంటే ఈ ఇంటరాక్షన్లో జరిగిన భాగం పరంగా చూసుకుంటే మాత్రం మనకి గవర్నమెంట్ కూడా ఏంటంటే క్రిప్టో పరంగా ఒక మంచి సానుకూలతంగా అయితే మాట్లాడుతుంది. సో ఇది ఎన్ని రోజులు జరగబోతుంది అనేది అయితే చూడాలి. సో మనకి ముందు కాలంలోకి అయితే మనం వెళ్ళే ముందుకు ఏంటంటే కొద్దిగా డెవలప్మెంట్స్ అయితే ఖచ్చితంగా అయితే జరుగుతాయి. సో వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.